భార్యాభర్తల అనుబంధం. భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ల భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భర్త ఆమె చేపట్టుకుని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్లలో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కాని ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి. చివరికి ఇలా చెప్పాడు భర్త, నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు. భార్య ఆ మాటలకి బదులుగా ఎందుకు అని మామూలుగా అడిగింది. భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమివ్వలేదు. భార్యకు కోపమొచ్చింది. ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్తమీద గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులడుగుతున్నాడో, అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్తని గట్టిగా అడిగింది. భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు, నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమలేదు. ఆ మాటలు విన్న భార్య చాలా బాధపడింది. ఒక నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు. భర్త గిల్టీ ఫీలింగ్తో, నువ్వు విడాకులివ్వడానికి ఒప్పుకునేందుకు నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కారు అండ్ నా సంస్థలో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు. భార్య చాలా కోపంతో ఆ పేపర్లుని చింపేసింది. ప్రేమని ఎప్పటికీ కొనలేరు.